ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు జగిత్యాల జిల్లా కొండగట్టులో పర్యటించనున్నారు. అంజన్నను దర్శించుకున్న అనంతరం తన చొరవతో టీటీడీ మంజూరు చేసిన 35.19 కోట్ల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేస్తారు. ఇందులో భాగంగా 96 గదుల వసతి గృహం, 2000 మంది సామర్థ్యం గల దీక్ష విరమణ మండప నిర్మాణాలు చేపట్టనున్నారు. పవన్ రాక నేపథ్యంలో పోలీసులు కొండగట్టులో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. ఈ పర్యటన ఆధ్యాత్మికంగానే కాకుండా రాజకీయంగానూ ప్రాధాన్యత సంతరించుకుంది. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. రవికుమార్, చెప్పండి, ఈరోజు తెలంగాణకు సంబంధించినటువంటి కొండగట్టు అంజన్నను దర్శించుకోవడానికి పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వస్తున్నారు. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? థ్యాంక్ యూ రహీం. ఏదైతే కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు అభివృద్ధికి శంకుస్థాపన చేసేందుకు ఈరోజు అటు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రానున్నారు. ఇటు మల్యాలలోని మండలంలోని గల కొండగట్టు ఆలయానికి అభివృద్ధి పనులకు గాను ఇటు టీటీడీ దేవస్థానం నుండి విడుదల చేసిన 35,19,00,000 నిధుల నేపథ్యంలో ఈ రోజు కొండగట్టులో నిర్వహించనున్న శంకుస్థాపన కార్యక్రమానికి ఆయన హాజరుగానున్నారు. ముందుగా కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు. అనంతరం అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు ఆయన. ఈ సందర్భంగా ఈ రోజు జరగబోయే కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు అయితే చేశారు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, ఆర్డీఓ మధుసూదన్ రెడ్డితో పాటు ఎంఆర్ఓలు. అయితే ఏదైతే పవన్ కళ్యాణ్ రావడానికి నాచుపల్లి జైంట్ కాలేజీలో ఏర్పాటు చేసిన హెలికాప్టర్ ల్యాండింగ్ అయిన అక్కడ ప్యాడ్తో అక్కడ ల్యాండింగ్ అవుతారు. అక్కడ నుంచి కాన్వాయ్ ద్వారా ఆలయానికి చేరుకుంటారు. ఏదైతే ఈ కార్యక్రమం జరగడానికి ప్రశాంతంగా సజావుగా జరిగేందుకు భద్రతా పరంగా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే కొండగట్టు ఆంజనేయ స్వామి వారిని దర్శించుకునే భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ నియంత్రణలు, భద్రతా ఏర్పాట్లతో పాటు వాహనాల పార్కింగ్ సదుపాయాలు, అలాగే వైద్య సేవలు అందుబాటులో ఉంచారు అధికారులు. అలాగే ఈ ఆలయ పరిసర ప్రాంతాల్లో కూడా పరిశుభ్రతతో తాగునీటి వసతులు, క్యూ లైన్లు సమర్థంగా నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు ఆలయాధికారులు. ఇదే ఈ రోజు మొత్తానికి జరిగే ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో ఆ కార్యక్రమాలకి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఇటు ఈ రోజు జరిగే శంకుస్థాపన కార్యక్రమం కొండగట్టు ఆలయ అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని చెప్పి భక్తులైతే మెరుగైన సౌకర్యాలు అందుబాటులో భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నట్టు అనుకుంటున్నారు భక్తులు. ఈ ఏదైతే ఈ కార్యక్రమాలు ముగించిన తర్వాత ఇటు ఏదైతే మన ముఖ్య నేతలతోని తన ఆలయానికి దగ్గరలో ఉన్న రిసార్ట్స్ లో తన మీటింగ్ పెట్టనున్నారు. మొత్తానికి చూస్తే ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఆ కొండగట్టు ఆలయానికి మరి ఇంకెన్ని వరాలు ఇవ్వబోతున్నాడో మరి వేచి చూడాల్సింది. తర్వాత మొత్తం భక్తులు కూడా ఒక పక్కన సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. ఇటు ఆలయానికి వచ్చేందుకు ఏదైతే మాల విరమణ వేసుకోవడానికి ఈ ఏర్పాటు చేసిన ఈ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు మాల విరమణ చేసేందుకు కూడా పెద్ద 96 రూమ్ గదులతో పాటు షెడ్డును కూడా ఏర్పాటు చేయడంతో మాల విరమణ చేయడానికి షెడ్డును విరమణ చేయడానికి ఇటు ఆలయ భక్తులు అయితే చాలా సంతోషంగా ఉన్నారు. మరి భక్తులు కూడా ఒక పక్కన మరి ఇంకెన్ని అభివృద్ధి పనులపై ఇంకేమన్నా హామీలు ఇవ్వబోతున్నారా, మరి ఏమన్నా ఇంకా వరాలు ఇవ్వబోతున్నారా? ఎందుకంటే తనకి ఇష్టమైన దేవుడు కాబట్టి, ఇష్టమైన ఆంజనేయ పుత్రుడు కాబట్టి ఆయన ఇష్టంగా దైవంగా ప్రార్థించే ఆంజనేయునికి ఇక్కడ టెంపుల్ కి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమంలో మరిన్ని ఇంకెన్ని వరాలు ఇవ్వబోతున్నారో అయితే వేచి చూడాల్సి ఉంటుంది మొత్తానికి. రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.